హలో అండి, ఆహా అనిపిస్తాకి స్వాగతం. ఇవాళ నేను మా తెలంగాణ స్టైల్ మటన్ చట్నీ చేసి చూపిస్తాను. మనకు మటన్ తినబుద్ధి అయితే అప్పటికప్పుడు మార్కెట్ పోయి మటన్ తెచ్చి వండుకొని తినాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇట్లా మటన్ చట్నీ చేసి పెట్టుకుంటే ఒక్క చెంచాడు పెట్టుకుంటే చాలు, అచ్చం మటన్ తిన్నట్టే ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఈ మటన్ ముక్కలు అందులో వేసి మంచిగా వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా కలుపుకుంటూ కలరు మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, కలరు మారిపోయింది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిగతా ముక్కలు కూడా బాగా వేయించి తీసి పక్కన పెట్టండి. ఒక 200 గ్రాముల ఎల్లిపాయలు పొట్టు తీసి ఇట్లా అక్కలు ముక్కలు దంచి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నూనెలో ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు ధనియాలు, ఒక పావు చెంచాడు మెంతులు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయండి. ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్దలోంచి ఒక్క పావు మట్టుకు తీసి ఈ నూనెలో వేయండి. ఇప్పుడు నిమ్మకాయలు పెద్ద సైజువి 6 తీసుకోండి. వీటిని ఇలా రసం తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ చల్లారిన నూనెలో ఒక 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. దీనికి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు తీసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి, అవసరమైతే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మిగతా ఎల్లిపాయ ముద్ద కూడా వేసి అంతా బాగా కలపండి. ఇప్పుడు నిమ్మరసం కూడా పోసుకొని కలిపి మటన్ ముక్కలు కూడా వేసి అన్నీ బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి. ఇది ఒక రోజంతా ఉండనివ్వండి, ఎందుకంటే ముక్కలకి పులుపు కారం మంచిగా పట్టుకొని తెల్లారితే చాలా బాగా టేస్టీగా తయారవుతుంది. ఇదండి మటన్ చట్నీ, మీరు కూడా ట్రై చేయండి.